సమాజం తెలిసిపోయింది. ఇక నీకు పార్టీకి తెలవడం, ప్రతిపక్షాన్ని కాపాలించడం అనేది మీ యొక్క ఆయన ఏమంటున్నారు, ఆల్రెడీ ఆయన పక్కన పెట్టేసరికి ఇంకా ఎందుకు మళ్ళీ మీరు మాట్లాడతారంటున్నారు. ఆయన మాట్లాడడం కాదండి, వాళ్ళ పార్టీ నాయకులే వన్ బై వన్ ఏ విధంగా బయటకు వచ్చి చూడండి. అంటే గత పదవీ కాలం మొత్తానికి వీళ్ళకి ఏం పని బాట లేకుండా పోయింది. ఈ మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలకు కానీ సకల శాఖ మంత్రిత్వాలన్నీ ఒకరిద్దరి చేతిలో ఉన్నాయి కాబట్టి వీళ్ళకి పని బాట ఏం లేదు. అధికారం మదంతో ఇలాంటి వ్యసనాలకు పాల్పడ్డారు వాళ్ళు. దాని వయసు ఇతర రోజు దాని పరిణామం వీళ్ళందరూ చూస్తున్నారు. ఇప్పుడు గతంలో పదవీ కాలంలో 5 సంవత్సరాలు వీళ్ళు చేసిన అరాచకాలు, వీళ్ళు చేసినటువంటి రాజభోగాలు, అనుభవించిన రాజభోగాలు, ఇచ్చిన అరాచకాలు మొత్తం ఈరోజు బయటకు వచ్చినాయి. వన్ బై వన్ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు దువ్వాడ వాళ్ళ భార్య పిల్లలు రోడ్డుకెక్కి ఇంటి ముందు ధర్నాలు చేస్తుంటే సమాజం ఎందుకు స్పందించదండి? ఇలా స్పందించినా కానీ మీరు అతన్ని ఎన్నికేసుకురావడము, ఆరోపణలు వచ్చాయి. అడల్టరీ చట్టం అనేది సుప్రీంకోర్టు ఒప్పుకున్నది, ఇద్దరు ఒప్పందం ఉంటే దానికి ఎవరు ఎన్నిక లేదని చెప్పేసి వీరు మాట్లాడుతుంది. సభ్య సమాజంలో భారతదేశంలో ఇలాంటి విషయాలు బహిరంగంగా చర్చించుకోవడం, బహిరంగంగా జరగడం ఏమాత్రం స్వభావం అండి? అంటే ఇంట్లో భార్య పిల్లలు ఉన్న తర్వాత వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం ఇది సుప్రీంకోర్టు ఒప్పుకుందని చెప్పేసి యథేచ్ఛగా వదిలేయాలా? అలాంటి వాడిని ప్రజాప్రతినిధిగా ఈ సమాజం ఒప్పుకోవాలా? ఏం మాట్లాడతారు మీరు? మరొక వైపు మీ జగన్మోహన్ రెడ్డిలో మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చిందా? ఇక్కడ ముఖం చాటేసి ఇక్కడ ప్రజా సమస్యలపై స్పందించకుండా బెంగళూరులో ఈ యొక్క తల్లి కాంగ్రెస్ ఛత్రఛాయలో అక్కడ ఉన్నాడు. ఈ అండర్ షెల్టర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అక్కడ పోయి కూర్చుండు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సోకాలు ప్రతిపక్ష నాయకుడు ఆడ పోయి బెంగళూరులో కూర్చొని మీ యొక్క నాయకులకి అందుబాటు లేడు, ప్రజలకేమో అందుబాటులో ఉంటారు. ఉన్న 11 సీట్లన్నా మీరు ప్రాతినిధ్యం వహించండి సమర్థవంతంగా. అది శాత కాకుండా మీరు చేసినటువంటి పాపాలన్నీ బయటకు వస్తుంటే దీన్ని ప్రతిపక్షానికి అధికార పక్షానికి మీద ఉత్తరేందండి. ఇంకో విషయము, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని మీరు మాట్లాడే ముందు కూడా సిగ్గుండాలా. మీకు దమ్ము ధైర్యం ఉంటే మా లోకేష్ గారి మీద ఉంటే బయటికి తీసుకురండి. అంతేగాని ఏదో బట్టకాల్చి మీదేస్తాం కదా అని చెప్పేసి అంటే మాత్రం జాగ్రత్త, ఎవరు ఊరుకోరు. బీ కేర్ఫుల్. ఏం చేయాలో మేము సామాజిక స్పృహ మాకుంది, మేము ఏం చేస్తున్నామో ఏం లేదు మాకు తెలుసు. మదమెక్కి ప్రవర్తించే ఒక చరిత్ర మాది కాదు. ఇది వైసీపీకే చెందుతుంది ఇదంతా కూడా. హలో మస్తాన్ గారు వస్తున్నాయండి మీ దగ్గర. ఇంకో కొత్త విషయం ఏంటంటే కొల్లం గంగిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. ఎర్రచందనం కేసులు ఎదుర్కొంటున్న ఆయన, ఆల్రెడీ ఆయన మీద లోగడ చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన పోలీసుల అదుపులో ఉన్నాడు. సో ఇది అంటే కావాల్సినంత డెవలప్మెంట్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయండి. అంటే పక్క పొరుగు రాష్ట్రం తెలంగాణలో కన్నా కూడా సరే, అక్కడేమో హైడ్రా అనే పేరుతోటి అక్రమ కట్టడాల కూల్చివేత జరుగుతుంది. ఇక్కడేంటంటే అక్రమార్కుల వేట మొదలైనట్టుంది. రకరకాల అంశాల్లో అక్రమార్కుల వేట ఆంధ్రప్రదేశ్లో మొదలైనట్టుంది. గంగిరెడ్డి ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తుండే ఉంటుంది, అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన హత్యాయత్నం లేదా దాడి, ఆ కేసులో ఆ నిందితుడు ఆయన అప్పట్లో. ఇప్పుడు మరి వేరే కేసులో అంటే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద కేసులు ఎదుర్కొన్న వాళ్ళు చాలా చిన్న కేసుల్లో దొరికిపోయినట్టు ఆయన ఏదో కేసులో దొరికారు. ఆయన పోలీసులు తీసుకెళ్లి రహస్యంగా విచారణ చేస్తున్నారట కొల్లం గంగిరెడ్డి గారిని. ఈయన ఇంకోటి ఎందుకు ఇంత ప్రాధాన్యం ఉందంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. సో ఒకటి ఒక పక్క ఏమో మహిళల పట్ల వేధింపులో, లేకపోతే అండర్స్టాండింగ్సో, అడల్టరీ వ్యవహారాలు, మరో పక్క ఏమో ఇటు ఈ